సో హాయ్ గైస్, మన మజిల్ బిల్డింగ్ సిరీస్లో డే 84 మేబీ. బట్ ఎనీవే, ఇట్లా షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే లైక్ ఇప్పుడు నేను ఈవినింగ్ జిమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈవినింగ్ జిమ్కి వెళ్ళడం వల్ల ఎందుకు ఇట్లా షూట్ చేయడం బ్రో అంటే లైక్ నా మైక్ అంతా పర్ఫెక్ట్గా నాయిస్ క్యాన్సలేషన్ అయితే అవుతలేదు. సో దానికోసం నేను చెప్పేది కొంచెం ఇట్లా అయితే నీకైనా కొంచెం అర్థమవుతుంది అని చెప్పేసి సో ఇట్లా ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకు ఆఫ్టర్నూన్, యాక్చువల్లీ నాది ఆఫ్టర్నూన్, బట్ కొంచెం హెల్త్ కాదు, బట్ ఎనర్జీ కొంచెం చాలా వీక్ ఉంది. సో అందుకోసమనే నైట్ అయితే ప్రిఫర్ చేయాల్సి వస్తుంది ఈరోజు. లైక్ ఎందుకంటే ఫుడ్ని కొంచెం ఎక్స్ట్రీమ్గా కంట్రోల్ పెట్టాల్సి వచ్చింది. ఫ్యాట్ అండ్ కర్బ్స్ అయితే నేను కంప్లీట్గా అవాయిడ్ చేసాను. కర్బ్స్ అయితే తీసుకుంటున్నా కానీ ఫ్యాట్ అయితే నో ఫ్యాట్. సో అది మేబీ వచ్చే నేను తినే యాపిల్స్ లైక్ అదే ఫ్రూట్స్ నుంచి వచ్చే వాటిలో మేబీ ఫ్యాట్ ఉండొచ్చు తప్ప, కానీ కంప్లీట్గా స్వీట్స్ లైక్ అదే ఎగ్లో ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసాను. బట్ ఎందుకు అంటే సో మనం ఫ్యాట్ లాస్ జర్నీలో ఉండాలి అంటే లైక్ మన బాడీలో ఫ్యాట్ అంతా కంప్లీట్గా అవాయిడ్ చేసి జస్ట్ లైక్ మజిల్ ఉంచుకోవడం ట్రై చేస్తాను కాబట్టి. సో ఆ టైంలో నేను మళ్ళీ ఈ ఈ లైక్ ఏంది ఎగ్స్, హోల్ ఎగ్స్ తీసుకోవచ్చు కదా, గుడ్ ఫ్యాట్సే కదా అని అడిగితే, సో పర్సనల్లీ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫ్యాట్ లాస్ ఆర్ ఈ ఈ మజిల్ బిల్డింగ్స్లో సో నాది ఫ్యాట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో దానికోసం నాకు గుడ్ ఫ్యాట్స్ అయినా బ్యాడ్ ఫ్యాట్స్ అయినా అది నాకు అనవసరం ఫస్ట్ థింగ్. సో అందుకోసమనే నేను ఈ హోల్ ఎగ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి వచ్చింది. స్వీట్స్ లైక్ కంప్లీట్ ఫ్యాట్ అయితే అవాయిడ్ చేయాల్సి వచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే ఫుడ్ని కంట్రోల్లో పెట్టాలి. సో నువ్వు ఎంత వర్కౌట్స్ ఎంత ఎక్స్ట్రీమ్గా వర్కౌట్ చేసినా ఫుడ్ కంట్రోల్లో లేకపోతే మాత్రం లైక్ బ్యాలెన్సింగ్ అయితే మాత్రం ఫ్యాట్ మాత్రం మళ్ళీ స్టోర్ అయిపోద్ది. అంటే లైక్ నువ్వు ఒక లైక్ ఏంది ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో అది ఒక నువ్వు ఒక 1 మంత్ ఆర్ 50 డేస్ బాగానే చేసావు. సో ఇంకా నీ గోల్‌కి నువ్వు అచీవ్ అవ్వలేదు ఇంకా. సో ఇంకా సమ్ వెయిట్ తగ్గాలని ఫిక్స్ అయినావు. సో ఆ టైంలో ఏం చేసావంటే లైక్ 50 డేస్ బాగానే మేనేజ్ చేసాం కదా, ఈ 1 డేకి ఏం పర్లేదని చెప్పేసి లైక్ సంథింగ్ ఏదైనా జంక్ ఫుడ్ తీసుకోవడం ట్రై చేసావు. సో ఫ్యాట్స్, కర్బ్స్ కొంచెం ఎక్స్ట్రీమ్‌గా ఉండేవి తీసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ అంతా బాగానే ఉంది. సో ఆ టైంలో నీకేందంటే నువ్వు 50 డేస్ చేసింది కొంచెం ఒక 30 డేస్, ఈ 30 డేస్ లైక్ 50 డేస్‌లో 30 డేస్ నువ్వు ఎంతైతే ఎక్స్ట్రీమ్‌గా చేసావో, సో ఆ 30 డేస్ ఫ్యాట్ అండ్ కార్బ్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రీమ్‌గా యాడ్ అయిపోతాయి. సో నువ్వది ఎండ్ ఆఫ్ ది డేలో బర్న్ చేయాలి ఫస్ట్ థింగ్. సో అది బర్న్ చేయలేకపోతే మాత్రం ఫ్యాట్ అయితే ఎక్స్ట్రీమ్‌గా బిల్డ్ అయితది. ఎందుకంటే లైక్ నువ్వు ఫుడ్ ఎక్స్ట్రీమ్‌గా కంట్రోల్‌లో పెట్టేటప్పుడు నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ స్టోరేజ్ చేస్తే అది ఇంకా లైక్ నీ బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్‌గా స్పీడే ఉంటది. సో ఆ స్పీడ్‌గా ఉండే టైంలో నువ్వు నీ బాడీకి ఫ్యాట్ ఇచ్చావంటే అది కొంచెం ఆహ్, ఇంకా బాడీ అబ్జర్వేషన్ అనేది ఇంకా కొంచెం స్పీడ్ ఉంటది. సో అందుకోసం అనేసి ఆ టైంలో నువ్వు కొంచెం కంట్రోల్‌లో ఉంటే బెటర్. ఎందుకంటే నువ్వు ఇంత చేసింది లాస్ట్‌లో గివ్ అప్ చేయడం అంత మంచిది కాదు. సో పర్సనల్లీ నేనైతే అట్లనే అంటే లైక్ అట్లనే చేస్తా. సో మీరు చెయ్యకండి. కొంచెం ఫుడ్‌ని కంట్రోల్‌లో పెడుతూ కొంచెం ఒక నువ్వు అనుకున్న డేస్‌ని కంప్లీట్ చేసిన తర్వాత సో దెన్ నువ్వు బల్క్ చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వేదైనా తినొచ్చు. అది నీ ఇష్టం. ఓకే. సో అది మెయిన్ థింగ్. సో ఫుడ్‌ని మాత్రం ఎక్స్‌ట్రీమ్‌గా కంట్రోల్‌లో పెట్టండి మంచిది. సో ఫ్యాట్ అసలు కటింగ్ ఫేజ్‌లో. ఎందుకంటే అది అన్‌బ్యాలెన్సింగ్ అయితది. మనం బర్న్ చేయలేం ఫస్ట్ థింగ్. సో మనం ఫ్యాట్ అండ్ కార్బ్స్ తీసుకుంటాం పర్లేదు ఓకే. బట్ ఫ్యాట్స్ ఎందుకంటే వద్దంటున్నాను. ఫ్యాట్స్ అనేది కొంచెం మజిల్‌కి ఇంకా ఎక్స్‌ట్రీమ్‌గా యాడ్ అయితది. సో అది నీకు బల్క్‌లో మంచిగా హెల్ప్ అయితది ఫ్యాట్స్. దాని గురించి మనం బల్క్‌లో కొంచెం కంప్లీట్‌గా మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఈ టైంలో మాట్లాడితే నీకు అది మళ్ళీ యాహ్! తినేయాలనే ఫీల్ వస్తది. సో అందుకే నేను చెప్పట్లేదు. సో ఎందుకంటే ఫ్యాట్ అనేది ఫ్యాట్ ఫుడ్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే అది నీకు మంచిగా హెల్ప్ అయితది. సో నీకు ఎనర్జీ చెప్పాను కదా! నీకు ఎక్స్‌ట్రీమ్‌గా ఆకలేస్తే మాత్రం ఆహ్, యాపిల్స్, ఆరెంజ్ సమ్ ఎక్స్‌ట్రా ఫ్రూట్స్ ఏదో తీసుకోవడానికి ట్రై చేస్తే మంచిగుంటది. లైక్ ఈ యాపిల్స్ కొంచెం కర్డ్స్ లైక్ కొన్ని
కొన్ని స్వీట్స్ ఫ్రూట్స్ ఉంటాయి సంథింగ్ నాకు ఐడియా లేదు. బట్ అవి వాటిని కొంచెం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నీకు ఆరెంజ్, యాపిల్ ఇవి మంచిగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే లైక్ ఈ 2 కొంచెం ఎనర్జీ ఉంటాయి. ఈ 2 బోత్ రెండిట్లో. సో అందుకోసం నీకు మంచిగా ఆకలి అయితే అంత త్వరగా వేయదు. జామకాయ కూడా తినొచ్చు, అది మంచిదే. అది కొంచెం ఆకలి అయితే అంత ఎక్స్ట్రీమ్‌గా ఉండదు. అది తీసుకుంటే. సో అందుకే అంటున్నా ఎనర్జీ లో ఉన్నప్పుడు ఫ్రూట్స్‌తో కొంచెం రన్ చేయడానికి ట్రై చేయండి. సో కంప్లీట్‌గా నేను చేయలేకపోతున్నా, వదిలేస్తున్నా ఇంకంటే మాత్రం నువ్వు స్టార్ట్ చేసిన దానికి వర్త్‌లెస్ అయితది. సో నువ్వెందుకు స్టార్ట్ చేసావు? దేనికి స్టార్ట్ చేసావు? ఒకసారి అంటే లైక్ తినే ముందు ఒకసారి ఆలోచించు. ఆలోచిస్తే నీకు కొంచెం లైక్ మంచిగా సో ఇంకా ఒక 100 డేస్ పెట్టామనుకో సేమ్ అలాగా. సో 100 డేస్‌లో ఒక 70 డేస్ తీసుకొచ్చావు. లాస్ట్ 30 డేస్ మాత్రం కొంచెం పీక్ లెవెల్‌లో లో ఉంటాయి ఎనర్జీస్. సో అది మీకు చేస్తే తెలుస్తది. బట్ ఆ టైంలో ఏందంటే 80-20 డేస్ వచ్చేటప్పుడు గివ్ అప్ ఇచ్చేయాలనిపిస్తది. లైక్ ఫుడ్ కొంచెం తినేయాలి, ఇంకా కంట్రోల్ చేయలేను అనే ఫీలింగ్స్ వస్తాయి. ఫీలింగ్స్ ప్లస్ ఇంకా మన మైండ్ సెట్ కూడా అట్లా క్రియేట్ అయిపోతుంది. సో ఇంకా చాలు, ఇంకా నేను ఫ్యాట్ తీసుకోవాలి ఇంకా అనిపించేస్తది. సో ఆ టైంలో కూడా కొంచెం కంట్రోల్‌లో ఉండి దాన్ని అవాయిడ్ చేసి నువ్వు అనుకున్న డేస్‌ని కంప్లీట్ చేస్తే సో నువ్వు అనుకునే డేస్‌లో కొంచెం మంచిగా హెల్ప్ అయితది నీకది. మంచిగా ఫ్యాట్స్ అయితే అవాయిడ్ చేయండి. అది మెయిన్ దానికే అదే చెప్దాం అనుకున్నా. ఫ్యాట్స్ అవాయిడ్ చేస్తే ఎనర్జీ మాత్రం పీక్ లెవెల్‌లో ఉంటది. బట్ తప్పదు. ఓకే. ఇంకా సో ఓకే. జిమ్‌కెళ్ళి మాట్లాడదాం. సో మేబీ సాంగ్స్ ఏమైనా లేకపోతే ఎందుకు అంటే డీనాయిస్ అవ్వకపోవడం వల్ల లైక్ మాట్లాడుతున్నా బట్ అది మళ్ళీ నాయిస్ వస్తుంది. అది యూట్యూబ్‌లో పెడుతుంటే లైక్ కాపీరైట్ పడుతుంది. సో కాపీరైట్ పడితే నాకు అది అంతగా నచ్చదు. బట్ ఎక్స్‌క్యూజెస్ ఉంటే 1 ఆర్ 2, 3 టైమ్స్ ఎక్స్‌క్యూజెస్ ఉంటాయి గానీ బట్ అయి నేను తీసుకోవాలనుకోవట్లేదు. సో అందుకోసం అనేసి ఇట్లా నేను అంటే లైక్ చెప్పేది ఎట్లనో చెప్తా కదా! సో అందుకోసం ఇట్లా ఇంట్లోనే మాట్లాడాల్సొస్తుంది. సో అది మీకు కొంచెం హెల్ప్ అయితే వర్త్. లేపోతే మేబీ అది నా అది నేను మాట్లాడే తప్పై ఉండొచ్చు మేబీ. ఓకే. సో ఫ్యాట్ ఫుడ్‌ని కంట్రోల్‌లో అవాయిడ్ చేయండి. సో అది నువ్వు ఒక 100 ఏసుకున్నావు. 100 డేస్ అనుకున్నావనుకో, 100 డేస్‌లో ఓ 50 డేస్ వరకి కొంచెం తగ్గించి తీసుకోండి ఫ్యాట్స్ అనేవి. సో ఆఫ్టర్ 50 డేస్ కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా లైక్ అవాయిడ్ చేస్తే అది నీకు మంచిగా హెల్ప్ అయితది. ఓకే. ఫ్యాట్స్ అవాయిడ్ చేస్తే ఎనర్జీ పీక్ లెవెల్‌లో ఉంటది అందరికీ తెలిసిందే. బట్ తప్పదు. నువ్వు ఫ్యాట్ లాస్ జర్నీ కంటిన్యూయస్‌గా తీసుకెళ్ళాలంటే నీ బాడీని అవి అవాయిడ్ చేయాలి తప్పదు. ఓకే. సో మెయిన్ థింగ్ అది. సో పర్సనల్లీ నేనైతే అవాయిడ్ చేస్తాను. అది నేను చెప్పాలనుకుంటుంది. మీరు మీరు బర్న్ చేసేస్తాను అనే ఫీలింగ్‌లో ఉంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. బర్న్ చేయలేకపోతే మాత్రం ఎక్స్‌ట్రీమ్‌గా యాడ్ అయితే మాత్రం అది ముందు చెప్తున్నాను. ఓకే. అండ్ ఈరోజు మన వర్కౌట్ బ్యాక్ అండ్ ఏదో చెప్దాం అనుకున్నా. బట్ ఎనీవే సో ఇంకా మనం జిమ్‌కి స్టార్ట్ అయితే బెటర్. ఇప్పటికే టైం అయింది. ఓకే. స్టార్ట్. బట్ యాక్చువల్లీ డెడ్‌లిఫ్ట్ అయితే లైక్ స్టాటస్ కటింగ్ ప్లేస్‌లో డెడ్‌లిఫ్ట్ అయితే అంత మంచిది కాదు. బట్ ఎనీవే బ్యాక్ మిషన్స్ అయితే కొంచెం పర్ఫెక్ట్‌లో లేదు. సో అందుకోసం నేనైతే యాక్చువల్లీ డెడ్‌లిఫ్ట్ అయితే కొంచెం స్టాటస్ కటింగ్ ప్లేస్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే బెటర్. లైక్ ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ అనేది కొంచెం లో ఉండేటప్పుడు నువ్వు కొంచెం ఎక్స్ట్రీమ్‌గా పుష్ చేద్దాం అంటే ఫెయిల్యూర్ మాత్రం పర్ఫెక్ట్‌గా హిట్ అవుతుంది. సో దానికోసం నువ్వు హెవీగా లిఫ్ట్ చేసేది ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ అనేది లో ఉండేటప్పుడు కొంచెం ఇంజురీస్ అయితే అయితాయి. సో బట్ ఆప్షన్ లేనప్పుడు తప్పదు. ఓకే. ఓకే. వన్ మోర్. సో
మెయిన్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ లాస్ జర్నీలో మీరు కొంచెం బల్క్లో ఉన్న వెయిట్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే సో చెప్పా కదా, ఫ్యాట్ కంటెంట్ లో ఉండేటప్పుడు కొంచెం హెవీలను హిట్ చేయాలి, ప్లస్ కొత్త వెయిట్స్ అయితే ట్రై చేయాలి. సో నేను మాట్లాడుతుంది వినబడుతుందో ఏదో కూడా నాకు తెలియదు, బట్ ఎందుకంటే లైక్ ఫెయిల్యూర్ హిట్ అవ్వకపోతే మీకు ఫ్యాట్ కంప్లీట్గా బర్న్ అవుతుంది. సో ఫ్యాట్ లాస్ జర్నీ చేసేటప్పుడు సో అది మీకు కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. బట్ బల్క్లో ఉండే వెయిట్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి, అది బెటర్. ఓకే. సో ఏంటో మనం కంప్లీట్గా ఫెయిల్యూర్ హిట్ చేయాలి, హెల్ప్ లేదు. సో అందుకే అంటున్నాను, డెడ్ లిఫ్ట్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. కమా పర్సనల్ నేను చెప్పేది ఏంటంటే అవాయిడ్ చేస్తే బెటర్, అది మంచిగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సో కంప్లీట్ నేను ఏవైతే వర్కౌట్స్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా అదే చేయాల్సి వస్తుంది. బట్ ఎందుకు ఈ వర్కౌట్స్ ఇంతగా సెట్ కావంటే, సో ఇవి కంప్లీట్ బల్కీగా అయితే నీకు మంచిగా హెల్ప్ అవుతుంది. బట్ ఇవన్నీ కొంచెం వెయిట్స్ అనేవి హెవీగా ఎక్స్ట్రీమ్గా తీసుకుంటే మంచిగా బాగుంటాయి. సో నార్మల్ ఇల్లు చేస్తే అంత ఏమనిపించదు. బట్ సో మీకు ఎక్స్ట్రీమ్గా ఫ్యాటర్స్ కావాలనుకుంటే లైక్ మిషన్స్ అయితే మంచిగా హెల్ప్ అవుతాయి. సో నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను. సో మీ జిమ్స్లో మిషన్స్ ఉంటే కంప్లీట్గా మిషన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదేంటంటే పర్ఫెక్ట్గా సెట్ అంటే లైక్ పర్సనల్లీ నేనైతే ఫీల్ అవుతాను, అది మీ ఇష్టం. ఇవి కంప్లీట్ బల్క్ అయితే మంచి ఎక్స్ట్రీమ్గా హెల్ప్ అవుతాయి. డెడ్ లిఫ్ట్, టీ బర్రోస్, సంథింగ్. ఓకే, వన్ మోర్. సో కొంచెం తక్కువ వెయిట్ తీసుకున్నాను, ఫెయిల్ హిట్ అయ్యేలా చూసుకున్నాను. ఫెయిల్ హిట్ అయితే మంచిగా హెల్ప్ అవుతాయి ఫ్యాట్ లాస్కి. అట్లా కూడా అట్లా సార్ కటింగ్ ప్లేస్ ఏంటంటే వెయిట్స్ కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇంజురీ, సో లోవర్ కొంచెం ఎక్స్ట్రీమ్గా టచ్ అవుతుంది. సో దానికోసమే ఎక్కువ వెయిట్స్ ప్రిఫర్ చేయకండి. సో తక్కువ వెయిట్స్ లైక్ 10, 5, దీంతో కూడా ఒక 20 అట్లా తీసుకుపోతే లోవర్ అనేది మంచిగా హిట్ అవుతుంది. ఓకే, బట్ సో ఏం చేసినట్టు కొంచెం స్క్రూస్. ఓకే,
అండ్ మెయిన్ నాకు నా లోవర్ బ్యాక్ అయితే ఎక్స్ట్రీమ్ వీక్ ఉంటుంది. బట్ ఈ టైంలో నేను దాన్ని కంప్లీట్గా బిల్డ్ చేయలేను, ఎందుకంటే అది నేను చేసేది కటింగ్ చేస్తాను ఫ్యాట్ లాస్ కాబట్టి. సో ఈ టైంలో బిల్డ్ చేయడం కొంచెం కష్టం. సో సో అందుకోసమే కొంచెం తక్కువ రేట్స్లో ప్రిఫర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సింగిల్ హ్యాండ్. సో ఇది మీరు డంబుల్స్తో చేసొచ్చు, బట్ డంబుల్స్ పర్ఫెక్ట్గా నాకు పర్ఫెక్ట్గా సెట్ కాదు. సో అందుకోసం నేనైతే మిషన్స్ అయితే యూజ్ చేస్తాను. సో మిషన్స్ ఎందుకంటే లైక్ డంబుల్స్తో బ్యాక్ ఫ్రీ చేసేటప్పుడు కొంచెం హ్యాండ్స్లో వెయిట్ ఎక్కువ ఉండేటప్పుడు కొంచెం అది ఫ్రీ చేయడానికి కొంచెం కష్టమవుతుంది. సో ఇదైతే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మీకు ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేక స్కిప్ చేయొచ్చు, బట్ పర్సనల్లీ మనం అయితే మంచిగా హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను. సో తీసుకొచ్చాను కొంచెం బ్యాక్ ఫ్రీ చేసుకొని మంచిగా సెట్ అవుతుంది. ఓకే, వన్ మోర్. అండ్ నెక్స్ట్ రిబ్స్. సో సింగిల్ హ్యాండ్తో చేసిన తర్వాత రిబ్స్ని టార్గెట్ చేసుకుంటే అది నీకు ఓవర్ అండ్ బ్యాక్ మంచిగా హెల్ప్ అవుతుంది. సో మీరు బల్క్ చేసినప్పుడు ఓన్లీ సెంటర్ ట్రైనింగ్ ఒక బ్యాక్కి 3-4 వేస్ వేసి పోతా అంటే కష్టమవుతుంది. ఎందుకంటే ప్యారలసర్ కండిషన్స్లో ఉన్నప్పుడు లైక్ ప్రతి మజిల్ని హిట్ చేయాలి, లేకపోతే మనం బాడీని ఫిక్స్ చేసేటప్పుడు అది మొత్తం లీన్గా పర్ఫెక్ట్గా కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రతి మజిల్ని హిట్ చేసుకోవడం ట్రై చేస్తే మంచిగా కనిపిస్తుంది. సో మీకు ఫ్రంట్ సైడ్ మంచిగా బ్యాక్ వేయడం వల్ల మీకు రిబ్స్ అనేవి మంచిగా హెల్ప్ అవుతాయి. లైక్ ఇలా చూపించినప్పుడు
ఈ రిబ్స్ ఉన్నాయి కదా, సో అవి మీకు లైక్ మంచి పర్ఫెక్ట్ వేలో కనిపిస్తుంది. ఓకే. వన్ వన్. సో రిబ్స్ అనేవి మంచిగా యాక్టివేట్ అయితే లైక్ ఫ్రంట్ బ్యాక్. ఓకే. సో ఫ్రంట్కి బ్లాక్ని ఫ్లెక్స్ చేసేటప్పుడు అది మీకు మంచిగా కనిపిస్తుంది, రిబ్స్ అనేవి మంచిగా కనిపిస్తుంది. ఓకే. సో అందుకోసం మీరు రిబ్స్ని కూడా కొంచెం మంచిగా టార్గెట్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ రేర్ డెల్స్. ఇది మీరు షోల్డర్ చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు, బట్ షోల్డర్ కన్నా బ్యాక్ చేసేటప్పుడు కొంచెం మంచి హెల్ప్ అవుతుంది. సో మీరు బ్యాక్ని ఫ్లెక్స్ చేసేటప్పుడు అది కొంచెం అప్పర్ని మంచిగా టార్గెట్ చేస్తుంది. సో అందుకోసం రేర్ డెల్స్ అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అప్పర్ బ్యాక్ అనేది వీక్ అవుతుంది. ఓకే. సో మీరు వేరే స్నేక్ చేసినా పర్లేదు, బట్ రేర్ డెల్స్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా హిట్ అయితే ఫెయిల్ హిట్ అయితే మంచిగా సెట్ అవుతాయి. ఓకే. ఓకే. నెక్స్ట్ బైసెప్. ఇది ఏది కాపీ రెడీ అయిపోతే బెస్ట్. నేనైతే దాన్ని ఫస్ట్ అదే ఫీల్ అవుతున్నా. మేబీ పడితే కంప్లీట్ ఇది నాయిస్ అయితే పోతుంది, కాపీ రైట్ పడిపోతే మంచిగా వస్తుంది. సో బైసెప్. సో ఫస్ట్ కొంచెం మీకు ఎనర్జీ ఉంటే మాత్రం లైక్ ఇలా తీసుకొని ఇలా తీసుకుంటే మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే. మీకు అది ఇలా బెండ్ అయితే రాంగ్ అనిపించింది, బట్ హ్యాండ్ మాత్రం లైక్ స్ట్రైట్గా ఉంచి యూజ్ చేసుకుంటే బైసెప్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఫైనల్లీ డే 84 వర్కౌట్స్ అయితే అయినాయి, బట్ ఇంకా ఆల్మోస్ట్ మనకు ఒక 15 డేస్ ఉన్నాయి. 15 డేస్ని కొంచెం మంచిగా తీసుకెళ్ళాలి, లేకపోతే డే 100లో అంత నీట్గా కనిపించింది. బట్
నేను వాళ్ళ ఇంటి నుంచి క్రాస్ చేసి కృషి చేస్తున్నా, బట్ సమ్ ఏదో డిసప్పాయింట్ అయితే ఉంటుంది. బట్ డే హండ్రెడ్లో అది వండుకోవడం కలిసి కొంచెం తప్పదు, కొంచెం ఎక్స్ట్రీమ్గా చేయడానికి అయితే ట్రై చేయండి మీరు ఏం చేసినా. సో అది మీకు కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ లాస్లో మనం ఎంత మంచిగా పుష్ చేసినా కార్డియోని హిట్ చేయాల్సిందే. కార్డియో హిట్ చేయకపోతే లైక్ ఫ్యాట్ అయితే కంప్లీట్గా బాడీ నుంచి అయితే పోదు. సో అది మెయిన్ థింగ్. ఫైనల్లీ బాడీ కండిషన్ అది చూపిద్దాం. తెలిసింది కదా ఇంకా. సో కొంచెం మంచిగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి మీరు ఎన్నో డేస్ చేసినా సరే. సో 30 డేస్ అయితే 30 డేస్, 50 అయితే 50, ఎన్ని డేస్ చేసాం అనుకోండి మనం ఎంత మంచిగా పుష్ చేసాం అన్నది మ్యాటర్. సో క్యాప్ తీయాల్సింది జరుగుతుంది. సో ఫ్యాట్ లేయర్ అయితే ఇంకా కొంచెం పోవట్లేదు. నేను కార్డియో హిట్ చేస్తున్నా కానీ అది అంత పర్ఫెక్ట్గా అయితే ఈజీ బోల్ అయిపోతున్నాయని అనిపిస్తుంది. సో ఫ్యాట్ అయితే ఉంది బాడీలో అయితే ఓ 10 to 15% ఈ గ్యాప్ ఉంటుండొచ్చు మేబీ. సో అంత మించి అయితే ఉండదు నాకు తెలుసు. ఓకే. సరే ట్రై చేద్దాం. డెఫినెట్గా అనిపిస్తుంది. బ్యాక్ అండ్ లాస్ట్ మా ఫేవరెట్
ఓకే. అండ్ ఫైనల్లీ మీరు ఎంత వర్కౌట్ చేసినా సరే కార్డియో హిట్ చేయకపోతే మాత్రం ఫ్యాట్ కంప్లీట్గా బర్న్ అవ్వదు. సో అది మైండ్లో పెట్టుకొని కార్డియో అయితే హిట్ చేయండి. సో నేను ప్రతిరోజు కూడా చెప్తాను, మీరు వర్కౌట్ స్కిప్ చేసిన పర్లేదు కానీ కార్డియో కూడా స్కిప్ చేయకండి. ఓకే. సో అది మెయిన్ లైక్ ఏంటంటే మీకు మరీ పర్సనల్లీ కొన్ని రీజన్స్ ఉంటాయి వర్కౌట్ని అవాయిడ్ చేయండి. సో పర్సనల్ రీజన్స్ లేకుండా సిల్లీకి వర్కౌట్స్ అయితే అవాయిడ్ చేయకండి. ఓకే. మంచిగా బీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో పేపర్స్ కటింగ్ ప్లేస్లో మెయిన్ థింగ్ 3 థింగ్స్ ఉంటాయి. ఫుడ్ని ఫస్ట్ కంట్రోల్లో పెట్టాలి, నెక్స్ట్ కార్డియో అండ్ థర్డ్ వర్కౌట్. సో ఈ మూడిని నువ్వు మేనేజ్ చేయగలిగితే యూ కెన్ బీట్ యువర్ బెస్ట్. ఓకే. సో అది మైండ్లో పెట్టుకొని కొంచెం ఈ 3 థింగ్స్ని కొంచెం మైండ్లో ఉంచుకొని నువ్వు స్టెప్ బై స్టెప్ డైలీ చేస్తూ పోతే సో నీకు మంచి హెల్ప్ అవుతుంది. ఓకే. సీ యూ టుమారో.